మా అయ్యగారు డాక్టర్ గారు కదా, ఎవరో ఒకరు జున్ను పాలు ఇస్తారు. అవి ఏమో సర్లే అని చెప్పి ఇగో పాలు అయితే తెప్పించి ఇగో ఈ లోటాలో బెల్లం ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇదేంటంటే ఈ సీజను, ఈ గేదెలు ఇది సీజన్ కాబట్టి పాలు దొరుకుతాయి చాలా మందికి. జున్ను రానోళ్ళు కూడా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో 6 విజిల్లు రాగానే జున్ను గడ్డలాగా బాగా వస్తుంది. అలా ట్రై చేయండి. 6 విజిల్ రాగానే కట్టేసి ఆ విజిల్ ఆరేదాకా ఉండి అప్పుడు చూస్తే గడ్డలాగా ఉంటుంది జున్ను. ఇప్పుడు జున్ను తయారీకి చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు మీరు కూడా ఎలా అనేది మీరు తయారు చేసుకోండి. ఆల్రెడీ నేను పసుపు, మిరియాలు, ఈ యాలకులు ఏం చేశానంటే ఆల్రెడీ నేను పొడి చేసాను బెల్లంతో పాటు. పసుపు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. పసుపు కలపాలి పాలల్లోని. ఈ పక్కకు పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఈ పాలు సగం పాలు అనుకోండి. దీంతో ఈ జున్ను పాలండి. చెప్పాను కదండి, మా ఆయన గారికి ఇస్తారు పాలు. మా ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారండి. ఆయనకి పాలు ఎప్పుడు ఇస్తానే ఉంటారు. అందుకని చెప్పి పొద్దున్న ఇచ్చారు జున్ను పాలు. ఈ జున్ను పాలు సగం అనుకోండి. ఫస్ట్ రోజు ఈంటది కదా గేదె, ఆ పాలు అయితేనే 3 లోటాలు వేయాలి. రెండో రోజు అయితే 2 లోటాలు వేయాలి. అలా చేసుకోండి. జున్ను బాగా వస్తుంది, గట్టిగా వస్తుంది. రెండు లోటాల పాలు, తర్వాత పసుపు, చిక్కుడు పసుపు వేసుకుని సరిపోద్ది. నేను మిరియాలు యాలకులు ఈ పొడి చేసే బెల్లం వేసి ఇలా పొడి చేసాను. ఈ పొడి కూడా ఇందులో ఇలా వేసుకోవాలి. మనం ఆ పొడి ఆడిచ్చిన బెల్లం 1/2 కప్పు వేసుకున్నాం కదా మనం. తర్వాత ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పు బెల్లం కూడా మనం అందులో వేసుకొని శుభ్రంగా చేతితో కలుపుకోవాలి. బెల్లం కూడా వేసి గిన్నె నిండా అయిపోయినాయి కాబట్టి పాలు, అందుకని పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను. పెద్ద గిన్నెలో పెట్టుకొని అప్పుడు 2 లోటాలు పాలు వేసాను కదా. ఇప్పుడు బెల్లం ఇందాక 2 లోటాలు పాలు వేసాను కదా. ఇప్పుడు ఇంకో లోటాడు 3 లోటాల పాలు, 3 లోటాల పాలు వేసుకోవాలి. సగం జున్ను పాలు అయితే అదేనా ఫస్ట్ రోజు పాలు అయితేనే సగం వేస్తేనే టైట్గా అవుద్ది. అదే రెండో రోజు అయితే 3 లోటాలు వేయకూడదు, 2 లోటాల పాలు వేయాలి. వేస్తే బాగా జున్ను బాగా వస్తుంది. ఈ కప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇందాక వేసాం కదా మిరియాలు యాలకులు పొడి వేసాం కదా. ఇప్పుడు కప్పుడు బెల్లం వేసుకోవాలి. పసుపు కూడా వేస్తాం. పసుపు మాత్రం చిటికెడే వేయాలి, ఎక్కువ వేయకూడదు. వేసి బెల్లం శుభ్రంగా కరిగేదాకా కలపాలి. బెల్లం ఇలా మిక్సీలో పొడి కొట్టేస్తాం కదా. కొట్టేసినాక మనకు బెల్లం అంతా బెల్లం వేసుకోక్కర్లేదు. 1/2 కప్పు బెల్లం వేసుకోవచ్చు, 1/2 కప్పు పంచదార వేసుకోవచ్చు. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం కొంతమందికి ఏమో బెల్లంతో ఇష్టం, కొంతమంది పంచదార కూడా వేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి సగం పంచదార కూడా వేసుకుంటారు. మిరియాలు ఎందుకు వేస్తామంటే మిరియాలు వేస్తే అది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. యాలకులు ఫ్లేవర్ బాగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. జున్ను దించగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. మొత్తం ఇలా కరిగిపోయే వరకు కలపాలి. జున్ను పాలు మామూలు పాలు 2 ఇలా కలపాలి. ఇందాక కుక్కర్ సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్రలో మనం 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇది ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక దీని మూత ఇలా పెట్టుకొని ఒక 1/2 గంట పైనే అలా ఉడికితే అయిపోద్ది. జున్ను ఈజీగా అయిపోద్ది. మనం ఏంటంటే గేదె పాలు వేసుకున్నా కన్నా ఇలాంటి ప్యాకెట్ పాలు కానీ ఇజీ పాలు కానీ వేసుకుంటే జున్ను బాగా టైట్గా ఉంటుంది, బాగా తినడానికి టేస్ట్ ఉంటుంది. కొంతమందికి పంచదార 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు వేసుకొని
వండుకుంటారో అలా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మాకు బెల్లం అంటేనే ఇష్టం, పంచదార మేము వేసుకోం. మాకు ఎలా ఇష్టమని ఇలా చేసుకుంటున్నాం. చిటికెడు పసుపు వేయాలి కలర్ కోసం. 10 నిమిషాలు ఐలోనే పెట్టుకోవాలి. ఐలో పెట్టుకున్నాక తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా అరగంట టైంలో చక్కగా ఉడికిపోద్ది జున్ను. ఉడికిపోయిన తర్వాత మీకు ఎలా అయిందో జున్ను మీకు తీసి చూపిస్తాను. అయిపోయింది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు తీసి, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనం దీని సహాయంతో మనం తీసుకోవాలి. జున్ను ఇలా తయారైంది. ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన దాకా టైట్ అవుతుంది. చల్లారాక 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు మనం స్పూన్తో తీసుకుంటే ఇలాగా టైట్గా అవుతుంది జున్ను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జున్ను ఏమో ఇలా తీసుకెళ్ళి కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 గంట పెడితే కూలింగ్ అవుతుంది. అప్పుడు మీరు నా జున్ను చూసారు కాబట్టి గంటలో ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తింటాం కాబట్టి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి 10 మందికి. నాకు లైక్ అయితే కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ అయితే వచ్చేస్తున్నాయి కానీ లైక్ మాత్రం ఎవరో కొట్టలేదు. లైక్ కంపల్సరీగా కొట్టండి. ఈ జున్ను తినేటప్పుడు ఇప్పుడు గంట ఫ్రిడ్జ్లో పెడతాను. తినేటప్పుడు మళ్ళీ వస్తాను. 1 అవర్ అయింది ఫ్రిడ్జ్లో నుంచి తీసాం. ఇలా గడ్డలాగా వచ్చింది. ఇప్పుడు మా పిల్లలకు పెడతాం, తింటారు. చూడండి గడ్డ జరా ఎలా వచ్చిందో చూడండి. గడ్డ ఇలాగ జున్ను ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి పిల్లలకు పెడుతున్నాను. పిల్లలు తింటున్నారు. వాళ్ళు కొద్దిగా చిగ్గు పడుతున్నారు పిల్లలు, అందుకని పక్కనే నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా 1 స్పూను తీసుకొని ఇంకోండి పెడుతుంది మా అమ్మాయి 1 స్పూను. సూపర్. మీరు ఇలా వండుకొని తినండి. ఆయన చాలా మంది పాలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా దిని చేస్తాను నేను. మేము ఓన్లీ బెల్లంతోనే చేసాం కాబట్టి మీరు పంచదార సగం బెల్లం సగం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా నేను చెప్పవలసింది ఏంటంటే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.